మన భారతీయ శాస్త్రాలలో నిగాఢమైన తులసి రహస్యాలు. తులసి అంటే అసమానమైన శక్తి గలది, వెలకట్టడానికి వీలు లేని అతి విలువైనది, తనతో సమానమైనది ఏదీ లేదని అర్థం. తులసి అనే పదంలో తు అంటే మృత్యువును, లసతి అంటే ధిక్కారము చేసినది అనే అర్థములున్నాయి. అంటే మృత్యువును తప్పించగల, ప్రాణశక్తిని పెంచగల దివ్య ఔషధి తులసి అని అర్థం. తులసి మూలంలో సమస్త తీర్థాలు, మధ్యలో సమస్త దేవతలు, కొనలయందు సమస్త వేదాలు దాగి ఉంటాయి. అంతేకాక సమస్త దేవతలు నిరంతరం తులసి మొక్క వద్దే నివసిస్తూ ఉంటారు. కాబట్టి తులసిని పెంచడం, పూజించడం, ఔషధంగా వాడడం మానవాళికి శ్రేయస్కరం అంటారు. ఎవరు తులసి ఆకుల రసం కలిసిన నీటితో స్నానం చేస్తూ ఉంటారో వానికి సమస్త తీర్థస్థాన ఫలము, సర్వయజ్ఞ దీక్ష ఫలము లభించుటే కాక సమస్త వ్యాధుల నుండి విముక్తులవుతారు. తులసి దళ రసంలో తడిపిన బియ్యంతో భోజనం తయారు చేసుకుని భుజించువాడు భూలోకంలో గొప్ప అదృష్టవంతుడు. అతనిని ఏ గ్రహములు, ఏ పిశాచములు, ఏ వ్యాధులు బాధించలేవు. తులసి మొక్కకు నీళ్లు పోయటం వల్ల ఆ నీళ్ళల్లోని ఆక్సిజన్ను, హైడ్రోజన్ను వేరు చేసి మనకు ఆక్సిజన్ను అందిస్తాయి. ఏ కష్టాలు వచ్చినా తులసి సమీపంలో కూర్చొని తులసి గాలులు పీలుస్తూ ఆలోచిస్తూ ఉంటే మనసు నిర్మలమై ప్రశాంతమై సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కావున పెద్దలు చెప్పినట్లు ప్రతి ఇంటి ముందు తులసి చెట్లు పెంచండి, పూజించండి. ప్రతిరోజు తులసి దళాలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటే ఆనందం, ఆరోగ్యం, ఆయుష్, సౌభాగ్యం కలుగుతుంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.